స్టెప్పులు వేయించగలిగిన సత్తా ఉండే మా మ్యూజిక్ డైరెక్టర్ గారికి స్వాగతం చెప్తూ దేవి గారు. హాయ్ హైదరాబాద్, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్. జనరల్గా ఇలాంటి లాంచ్ ఫంక్షన్స్లో వెన్ దే ప్లే ఏవీస్ వి ఎంజాయ్డ్, లైక్ అందరూ ఎంజాయ్ చేస్తారు. అప్పుడు చేసేవారు కదా, ఈ పాట మనం చేసామని ద హోల్ జర్నీ కమ్స్ టు అవర్ మైండ్ అండ్ మేక్స్ అస్ ఫీల్ గుడ్ యాక్చువల్లీ, దో వి నో ఎవ్రీథింగ్ దట్ హెస్ హ్యాపెండ్. బట్ this AV kind of made me really emotional and made me feel so blessed. So thank you for whoever edited this AV. Please say thanks to that editor, because unless and otherwise you do something with so much of love, something like this won't come up. So thank you. I don't know who he is, but please convey my thanks to him. And alage ee journey chustunte I feel so thankful and so grateful to each and every producer, each and every director, each and every hero, and each and every actor, heroine, actresses, all the people who supported and loved me and my music. ఇన్నేళ్ళుగా ఇలా వచ్చేస్తున్నలే వీళ్ళందరూ మాట్లాడడం చూస్తున్నాం, నాకు చాలా సంతోషం అనిపించింది. థ్యాంక్స్ టు ద ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ అందరికీ. అండ్ కుబేరా, దిస్ ఇస్ డెఫినెట్లీ ఎ వెరీ 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 స్పెషల్ ఫిల్మ్. దీని గురించి ఎంత మాట్లాడినా తక్కువ అనిపిస్తుంది. First, I want to talk about how I got excited to do this film. Shekhar Kamla garu. You guys should give a huge round of applause to the captain, Shekhar Kamla garu. ఎందుకంటే నేను ఎప్పుడూ అంట, ఒక డైరెక్టర్ లేనిదే ఒక సినిమా అనేది ఉండదు. మిగతా అందరూ ఉన్నా కూడా. ఎందుకంటే డైరెక్టర్ అంటే ఫస్ట్ స్టెప్, ఒక బీజం ఎక్కడి నుంచి పడుతుంది, ఎక్కడ పడుతుందంటే కథ రాయటం దగ్గర. సో ఇఫ్ ఇట్ ఈస్ అ రైటర్, ఇట్స్ అ రైటర్, ఇఫ్ ఇట్స్ అ డైరెక్టర్ హూ రైట్స్ అ స్క్రిప్ట్, ద స్టోరీ అక్కడే స్టార్ట్ అవుతుంది. అండ్ డైరెక్టర్ పడే కష్టాలు ఉంటాయి ఒక సినిమాని మొత్తం సెట్ చేసి దాన్ని ఎలా అనుకున్న తన విజన్ నిజమయ్యే వరకు. సో దట్స్ వై ఐ ఆల్వేస్ గివ్ మై అట్మోస్ట్ అండ్ ఆల్ ది పాసిబుల్ సపోర్ట్ అండ్ లవ్ టు ఎవ్రీ డైరెక్టర్ హూ కమ్స్ టు మీ విత్ సో మచ్ ఆఫ్ లవ్. అలాగే శేఖర్ కమల గారితో ఎప్పటి నుంచో మేము పనిచేయాల్సింది 2-3 మూవీస్. అది ఏదో కారణంలో కుదురుకుండా లాస్ట్కి ఒక మూవీకి మేము వర్క్ చేస్తున్నాం. బట్ దాట్ ఈస్ అ వెరీ స్పెషల్ మూవీ. దట్ వై ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ శేఖర్ సార్. యూ రోట్ అన్ అమేజింగ్ స్క్రిప్ట్. ఐ థింక్ ఇలాంటి మూవీ మనం ఇంతకుముందు చూస్తుంటాం అనుకుంటే, ఇలాంటి ఒక స్క్రిప్ట్తో. సో ఇట్స్ అ బ్యూటిఫుల్లీ రిటర్న్ అండ్ బ్యూటిఫుల్లీ మేడ్ స్క్రిప్ట్. శేఖర్ గారు, యూ డిడ్ అ గ్రేట్ మూవీ. సో ఐ థింక్ పీపుల్ ఆర్ గోయింగ్ టు లవ్ ఇట్. And I would like to thank you and also your entire team of writers, assistants and everybody who was, నాకు వాళ్ళు కూడా పరిచయం అయిన తర్వాత వాళ్ళు కూడా నాకు చాలా నచ్చేసారు. మీ అందరికి కూడా, వాళ్ళు ఎక్కడో తెలియదు, అందరికీ సూపర్ కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ఓ దే ఆర్. ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు శేఖర్ సర్స్ టీమ్. And then ఈ సినిమా స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి మూమెంట్ వి ఎంజాయిడ్. అండ్ I would like to thank Bhaskar Bhattal garu. పోయిరా అమ్మవా. ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనిపిస్తుంది నాకైతే. మన లైఫ్లో జరిగే ప్రతి ఇన్సిడెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్సిడెంట్ దట్ హ్యాపెన్స్ ఇన్ అవర్ లైఫ్, వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్, ఈజ్ డెఫినెట్లీ గోయింగ్ టు టీచ్ us సంథింగ్ ఇన్ లైఫ్ అండ్ ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు గివ్ us సంథింగ్ గుడ్. When I lost my dad, one of my uncles, he gifted one quotation from Bhagavad Gita. అందులో పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు పుట్టక తప్పదని రాస్తుంది. అప్పుడు నాకు దాని మీనింగ్ అర్థం కాల. అంటే పుట్టిన ప్రతి ఒకడు, ద వన్ హూ ఇస్ బోర్న్ హ్యాస్ టు డై, మస్ట్ డై, ద వన్ హూ డైస్ మస్ట్ బి బోర్న్ అగైన్. సో దిస్ వాస్ ద క్యాప్షన్ హీ గేవ్ మీ, దట్ స్టేడ్ విత్ మీ. అండ్ సీ ద జర్నీ. వెన్ ఐఎమ్ డూయింగ్ దిస్ మూవీ, హీ సెడ్ దెర్ ఇస్ అ సాంగ్ టు సెలబ్రేట్ డెత్. సో అక్కడ ఐ అప్లైడ్ దట్ లైన్, పోయిరా అమ్మవా అంటే యుల్ గో బట్ యుల్ కమ్ బ్యాక్ ఇన్ అనదర్ ఫార్మ్ టు హ్యావ్ ఎ బెటర్ ఫార్మ్ ఆఫ్ లైఫ్. సో ఆ జర్నీ అది ఈ సాంగ్కి యూజ్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. సో థ్యాంక్స్ టు శేఖర్ గారు ఫర్ గివింగ్ సచ్ ఎ బ్యూటిఫుల్ సిచ్యువేషన్. అలాగే మా నేషనల్ క్రష్ రష్మిక గారు. Rashmi, you did a great job as always. I think we have already worked on so many films together. So I think each and every other film when I do, I'll be seeing her on the screen. Background score chestunnaru. So like that, Rashmi and you, my family antaru kada. Like I think Rashmi has become our studio family, because you're always there on our studio screen in some of the other form. So you did a great job. In Chennai, you said it's a small character. It's not a small character in the Babu. Full movie undi, because we are going on playing background score for you. So you're there throughout the movie. You did a great job, Rashmi. I think this is one of this is a very very different character that you did in this movie. So it's really amazing. And before I move on to the next, I also would like to thank మా మిగతా లిరిక్ రైటర్స్, ఎస్పెషల్లీ తమిళ్లో రాసిన వివేక గారు, లిరిక్స్ రాసిన వివేక గారు, దాని తర్వాత హిందీలో రాసిన రకీబ్ ఆలం గారు అండ్ ఆల్ ది అదర్ లాంగ్వేజ్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.
And now coming to Kubera, Dhanush Garu. Dhanush sir, I already told you, you should give a huge round of applause from Hyderabad to Dhanush sir. Yeah. I told him, sir, movie super fantastic. Every scene when we were doing the background score, minute expression, we enjoyed, sir. And I think this is definitely one of your bestest performances that I was telling Shekhar sir. No doubt, he did one of his bestest performances in this movie. Ante, you have done so many movies which, in which we witnessed your amazing performances. But why I'm talking about this is, this cinema actually ఒక కొత్త యాక్టర్, ఒక అన్నోన్ యాక్టర్తో చేయాలేమో ఇలాంటి క్యారెక్టర్, బికాస్ దెన్ యూ కెన్ దెన్ దెర్ ఇస్ నో ఇమేజ్ టు ఎ బెగ్గర్ క్యారెక్టర్. జనరలీ ఐ థింక్ దట్స్ హౌ. సో మేకింగ్ దిస్ ఫిల్మ్ విత్ ఎ స్టార్ హూ హ్యాస్ అన్ ఇమేజ్, it's actually impossible. But the way, I don't know how you thought of it, but the thing is, I'm more thrilled about how you played it, sir. Because erasing all you, because you did mass films, you did love film, that film, this film, comedy film, anni chesi oka image unna star, erasing all that and starting from oka beggar ga amma antaru kada. And the way, the journey in the film is beautifully made, and you made it like, after first scene I was like, hey, who's, oh, that's Dhanush. Alaga, we got surprised, and after that we forgot that it is an actor. So brilliant stuff. You deserve a huge round of applause for this performance. Yes. And ఇంకొకరి గురించి మాట్లాడే ముందు నాకు ఇంకా కొంతమంది గురించి మాట్లాడేది, ద వే డైరెక్టర్స్ చోజ్ ద అదర్ క్యారెక్టర్స్. అంటే నేను క్యారెక్టర్స్ రివీల్ చేయకూడదు, బట్ కేలు అని ఒక క్యారెక్టర్ ఉంటాడు, ఖుష్బు అని ఒక క్యారెక్టర్, దాని తర్వాత దివ్య అని ఒక క్యారెక్టర్. All the, I think I can see Divya here. Divya, stand up and wave to them. Oh yeah, here, Divya. That's a character called Divya you will see in the film. And Kelu is here. Kelu, please wave to them. Malli, because after this film, they'll all be taking selfies and pictures with you, man. You can't move like this. Okay. So, ila, I don't know if Kushbu is here. But, oh, sorry, I couldn't. Kushbu, please wave to them. Arey, amma ira babu, cotton ekku clap, sir. Okay, so they all did a great job on in the film. So I'm so thrilled that Shekhar sir, you actually gave life to all of them. So that's a beautiful thing. And a legend, Totatarni garu. Sir, it's always, maakendante, it's a blessing even to know you. నేను బాగా బుడ్డోడుగా ఉన్నప్పుడు ఒకసారి డాడీ ఏదో షూటింగ్ సెట్కి తీసుకొచ్చారు. ఐ డోంట్ రిమెంబర్ వెన్, ఐ వాజ్ అ వెరీ స్మాల్ బాయ్. ఒక పెద్ద బిల్డింగ్ ఉంది. డాడీ ఏంటి బిల్డింగ్ ఎంత పెద్ద ఉందంటే, ఇలా రారా అని వెనక్కి తీసుకెళ్లారు. వెనక్కి తీసుకెళ్తే బిల్డింగ్ వెనకాల ఏం లేదు, ఓన్లీ కార్డ్బోర్డ్స్ అండ్ పెద్ద పెద్ద సపోర్ట్స్. నాకు షాక్ అండి. దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఐ ఎవర్ సా ఎ బిల్డింగ్ దట్ హ్యాడ్ నథింగ్ బిహైండ్. ఇదేంటి ఎలా ఉందంటే, దెన్ హీ ఎక్స్ప్లెయిన్ నో. బట్ ఎలా అంటే అప్పుడు హీ షోడ్ మీ Totatarni garu and said, he's the man behind all this, he's the legend అని చెప్పి he told about that. Is still in my mind as fresh words, sir. And ఇప్పటికీ కూడా you're an unbeatable legend who stands taller than the tallest building you have ever constructed. So please give a huge round of applause to Totatarni garu. ఎందుకంటే ఇలా ఎప్పుడు కూడా, I tell you something, especially two people are unsung. I mean, not someone like Totatarni garu because the whole world knows him, but art directors and కంప్యూటర్ గ్రాఫిక్స్ చేసేవాళ్ళు. ఎంత తెలుసా, వాళ్ళ పని ఇది, గ్రాఫిక్స్ బాగుందే, ఆర్ట్ డైరెక్షన్ బాగుందే అని మనకి అది ఆర్ట్ డైరెక్షన్ గ్రాఫిక్స్ అని తెలిసిందంటే వాళ్ళు బ్యాడ్గా చేసినట్టు, అది గ్రాఫిక్స్ ఆర్ట్ డైరెక్షన్ తెలియకపోతే ఫ్యాంటాస్టిక్గా చేసినట్టు. సో వాళ్ళ ఫ్యాంటాస్టిక్ జాబ్ మనకి తెలియదు మాట. సో ఈ సినిమాలో ఎక్కడ మీకు ఆర్ట్ డైరెక్షన్ ఉన్నట్టు తెలియదు. అందుకని వాట్ వీ షుడ్ డూ, వన్స్ అగైన్ గివ్ హిమ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. Not only to Totatarni garu, to all the fantastic art directors who make the vision of the director so true and so natural on the screen, and also the computer graphics guys. While some 100 or 200 people work, let us clap for each and every one of them. ఈ సినిమాలో మీరు అనుకుంటారు కదా, బట్ దే యూస్ లాట్ ఆఫ్ CG, so beautifully done. And Shekhar sir was explaining, I think 1800 shots or something he was telling. I was like, wow. So you won't even know mata. So వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. And now coming to KING, వచ్చేసాడు కింగ్. మసల్స్ ప్లస్ మనసు ఉన్న మగడం లేని కింగ్. సో దీస్ లైన్స్ ఆర్ సో ట్రూ టు యూ, సార్. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఐ మేడ్ దిస్ సాంగ్ ఫర్ యూ. అండ్ దే కాల్ యూ కింగ్ నాగార్జున. ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఐ మేడ్ ద సాంగ్ కింగ్. సో దట్ ఈస్ ఒక విడదీయని ఒక బంధం సార్ ఇది. సో థ్యాంక్ యూ నాగార్జున సార్. ఈ క్యారెక్టర్ మీరు చేస్తుండకపోతే ఇంకెవరితో ఆయన తీసుంటారో మాకు కూడా ఆలోచించలేకపోతాం. సో అంత రాయల్గా, అంత బిలీవబుల్గా,
అంత మీరు నమ్మారు క్యారెక్టర్ని. సో స్టార్ట్ టు ఎండ్ ద వే యూ ప్రొట్రేడ్ అండ్ ఇట్ ఇస్ బ్యూటిఫుల్ సార్. ఐ థింక్ ద స్టార్కాస్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఈజ్ అమేజింగ్. రష్మిక గారు కానీ, నాగార్జున సార్ కానీ, అండ్ ధనుష్ గారు కానీ, I mean, we can't even imagine this with anyone else. Anta beautifully you all did. I'm so blessed and I'm so honored that I'm a part of this beautiful film. Thank you all so much. Please watch this film on 20th June. And my producers, Sunil Narangaru, and thanks to Janvi Garu for all the ultimate support. This movie, I think you're all going to love, and this is going to be one of the biggest blockbusters. Thank you guys. Thanks a lot.